వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడ చూడండి సార్, ఒక ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 సింపుల్ ఈక్వేషన్ ఈక్వలెంట్ టు 0. ఎక్స్ వాల్యూ ఎంత? ఎక్స్ వాల్యూ ఎంత? చాలామంది బండగా సాల్వ్ చేస్తారు. ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 ఈక్వలెంట్ టు 0. సపోజ్గా ఆప్షన్స్ ఇలా ఉన్నాయనుకోండి, -2 -3, ఇది 2, 3, ఇది 2, -3, ఇది -3, 2 ఇలా ఉన్నాయనుకోండి. ఒక వర్గ సమీకరణం ఇచ్చి ఎక్స్ యొక్క వాల్యూ కనుక్కోమన్నాడు. ఏ మూలాలు ఈ వర్గ సమీకరణాన్ని సాటిస్ఫై చేస్తాయి అన్నాడు. ఒకటేంటంటే చాలామందికి సాల్వ్ చేసే పద్ధతి x-2 ఇంటూ x-3 ఈజ్ ఈక్వలెంట్ టు 0. x ఈక్వలెంట్ టు 2, 3. ఆల్మోస్ట్ 100లో 99 మందికి ఇమీడియట్గా స్ట్రైక్ అయ్యే పాయింట్ ఇది. x-2 ఇంటూ x-3 ఈక్వలెంట్ టు 0. డెఫినెట్గా ఇది జనరిక్ మెథడ్. కానీ ఒక్క క్షణం మనము ఆన్సర్ని ఆలోచిద్దాం సార్. ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 ఆల్ఫా ప్లస్ బీటా ఏమవుతుంది? 5. ఆల్ఫా బీటా ఏమవుతుంది? 6. C/A ఇక్కడ చూడండి సార్, C/A ఆల్ఫా బీటా అనేది పాజిటివ్ అవుతే ఇది పాజిటివ్ కావచ్చు, ఇది కూడా పాజిటివ్ కావచ్చు. పాజిటివ్ ఇంటూ పాజిటివ్ ఎంతకన్నా పాజిటివ్. ఇది నెగటివ్ కావచ్చు, ఇది కూడా నెగటివ్ కావచ్చు. నెగటివ్ ఇంటూ నెగటివ్ ఎంత? పాజిటివ్. అంటే ఎప్పుడైతే మూలాల లబ్ధము నేను పాజిటివ్ తీసుకున్నానో పాజిటివ్ ఇంటూ పాజిటివ్, నెగటివ్ ఇంటూ నెగటివ్ పాజిటివ్. ఇక్కడేమో నాకేముంది? పాజిటివ్ ఉంది. పాజిటివ్ ప్లస్ పాజిటివ్, నెగటివ్ ప్లస్ నెగటివ్. అంటే ఈ రెండు కేసులలో సమ్ ఆఫ్ ద రూట్స్ మూలాలను కూడితే పాజిటివ్ వచ్చింది కాబట్టి ఈ కేసు లేదు. కాబట్టి ఆన్సర్ ఎంత? 2 పాజిటివ్ వాల్యూలే ఉండాలి. 2 నెగటివ్ వాల్యూలు, 1 నెగటివ్ ఉండాల్సిన అవసరం లేదు. ఆన్సర్ ఎంత? 2, 3. ఆన్సర్ ఎంత? 2, 3. చాలా ఇంపార్టెంట్ సార్. ఇది ఈజీ క్వశ్చన్, మీరు రూట్స్ కనుక్కున్నారు. భయంకరమైన క్వశ్చన్ ఇస్తే ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. బేసిక్స్ నుంచి స్టార్ట్ చేస్తాను సార్. ఫస్ట్ వన్ అందరికీ క్లియర్ అయింది కదా సార్? మళ్ళీ చెప్తున్నాను, ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 ఈక్వలెంట్ టు 0. మూలాలను కనుక్కునే జనరిక్ మెథడ్ ఇది. సార్ నేను ఈ మెథడ్ యూస్ చేసుకోవచ్చా? ఆన్సర్ ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయొచ్చు. మూలాలను కూడితే వచ్చేది -b/a 5. మూలాల లబ్ధము 6 అనేది పాజిటివ్ ఇంటూ పాజిటివ్, నెగటివ్ ఇంటూ నెగటివ్ పాజిటివ్. అంటే ఈ 2 పాజిటివ్ ఉండొచ్చు, ఈ 2 నెగటివ్ ఉండొచ్చు. ఈ 2 నెగటివ్లను కూడితే నాకు రైట్ హ్యాండ్ సైడ్ పాజిటివ్ వచ్చే అవకాశం లేదు. 2 పాజిటివ్ ఉండాలి. ఫస్ట్ CD 2 వెళ్ళిపోయాయి. ఇది చూడండి సార్, 2-3 ఎగ్జాంపుల్స్ చేస్తే మీకు చాలా బాగా అర్థమవుతుంది ఈ కాన్సెప్ట్. బండగా సాల్వ్ చేయొద్దు, తలకాయ యూజ్ చేసి సాల్వ్ చేయాలి. ఎక్స్ ఈక్వలెంట్ టు ఎంత? సపోజ్గా ఆప్షన్స్ ఇలా ఉన్నాయనుకోండి, 5 2 -5 -2. రైట్, చెప్పినట్టు వినండి సార్. మీరు క్లాస్ అయిపోయిన తర్వాత రివిజన్ చేసుకున్న తర్వాత ఏ బుక్ ప్రాబ్లం సాల్వ్ చేసినా కాన్ఫిడెంట్గా అటాక్ చేస్తారు. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 7x ప్లస్ 10 ఈక్వలెంట్ టు 0. ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. ఇమీడియట్గా మనకు తెలిసింటేంటి? సమ్ ఆఫ్ ది రూట్స్ ఎంత? -b/a -7. ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఎంత? 10 పాజిటివ్ కాబట్టి పాజిటివ్ ఇంటూ పాజిటివ్, నెగటివ్ ఇంటూ నెగటివ్. పాజిటివ్ ప్లస్ పాజిటివ్ అయ్యే ఛాన్స్ లేదు. నెగటివ్ ఉండాలి. సపోజ్గా 2 నెగటివ్ ఉంటే సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. అది కూడా మనము లెవెల్ 2లో మనము డిస్కస్ చేద్దాం. బేసిక్స్ నుంచి స్టార్ట్ అవుతున్నాను, మెల్లమెల్లగా కాన్సెప్ట్ చెప్పుకుంటూ పైకి వెళ్తాను. అందరికీ అర్థమైంది కదా సార్? 1 and 2 ఆడు డిగ్రీ 3 ఇచ్చినా, డిగ్రీ 4 ఇచ్చినా నా ఇంటర్మీడియట్ తెలివితేటలు నేను చూపెట్టాల్సిన అవసరం లేదు. 4 ఆప్షన్లలో ఇది రైటు అని చెప్పడం ఒక పద్ధతి, ఈ 3 తప్పు
కాబట్టి ఇది డెఫినెట్గా రైట్ అని చెప్పడం ఒకటి. అందరికీ అర్థమైంది కదా సార్? మళ్ళీ చెప్తున్నాను, x² + 7x + 10 = 0. ఇది ఒక వర్గ సమీకరణము. వర్గాలను కూడితే వచ్చింది -7. వర్గాల లబ్ధము ఎంత? 10. 10 అనేది పాజిటివ్. పాజిటివ్ ఇంటూ పాజిటివ్ పాజిటివ్, నెగటివ్ ఇంటూ నెగటివ్ పాజిటివ్. అంటే దీనికి ఎక్స్ గనక ఇంటీజర్ తీసుకుంటుంది అని మనం అనుకుంటే పాజిటివ్ ఇంటూ పాజిటివ్ పాజిటివ్, నెగటివ్ ఇంటూ నెగటివ్ పాజిటివ్. ఇక్కడ చూడు కొండబాబు, నెగటివ్ నెగటివ్ రెండింటిని యాడ్ చేస్తే నాకు నెగటివ్ వస్తుంది, పాజిటివ్ పాజిటివ్ రెండింటిని యాడ్ చేస్తే నాకు పాజిటివ్ వస్తుంది. కాబట్టి ఇక్కడ నెగటివ్ ఉంది, ఈ కేసు పోయింది కొండబాబు. సో ఆన్సర్ 2 మూలాలు ఏమై ఉండాలి? నెగటివ్ నెగటివ్ అయి ఉండాలి.